బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ, ఈ రోజు హైదరాబాద్ బిర్యానీ, రేపేంట్రా? ఇప్పుడు పాలకూర బిర్యానీ నేను ట్రై చేసా. పాలకూర బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు నాన్ వెజే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు కూడా బిర్యానీ తయారు చేస్తే బాగుంటుంది. చాలా సింపుల్గా పాలకూర బిర్యానీ తయారు చేసుకోవచ్చు. పాలకూరని పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో పన్నీర్ కూడా యాడ్ చేశాను. పన్నీరు పాలకూర ఇదంతా టేస్ట్ అదిరిపోతుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలామందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు. అందుకే ఇలా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఈ ఆకుకూరలు ఈ విధంగానే తిన్నట్టు ఉంటుంది. ఆకుకూరల బిర్యానీ అంటే ఏమో, ఇలా ఆకుకూరల బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోని లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.